హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి న్యూస్ వీడియో ట్రిపుల్ ఐటీలో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిన్నటి వరకు జరిగింది కదా. సో టోటల్గా ఎంతమంది అటెండ్ అయ్యారు అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి న్యూస్ వీడియో ట్రిపుల్ ఐటీలో గత 4 రోజులుగా నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఎన్సీసీ, స్పోర్ట్స్, సైనిక ఉద్యోగుల పిల్లలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్లను ఈ నెల 28 నుంచి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 4 రోజుల సర్టిఫికేట్ పరిశీలనలో ఎన్సీసీ విభాగంలో మొత్తం 1454 మంది అప్లై చేస్తే 1101 మంది అటెండ్ అయ్యారంట కౌన్సిలింగ్కి. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 1032 మంది అప్లై చేస్తే 742 మంది అటెండ్ అయ్యారు. సైనిక ఉద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 270 మంది గాను 198 మంది అటెండ్ అయ్యారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించి 247 మంది అప్లై చేస్తే 185 మంది అయితే హాజరయ్యారు. సర్టిఫికేట్ పరిశీలనకు వచ్చిన అభ్యర్థులకు వారితో పాటు వచ్చిన వారి సహాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. సో మరి మనకి అప్లై చేసిన అందరూ కూడా అటెండ్ అవ్వలేదండి. కొంతమంది అయితే ఆబ్సెంట్ అయితే అయ్యారు. సో మరి మనకి టోటల్ అప్లికేషన్స్ అయితే ఈ విధంగా స్పోర్ట్స్, ఎన్సీసీ, అలాగే మనకి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాప్ కేటగిరీ ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి. ఇంతమంది కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అయ్యారు. సో మరి వీళ్ళందరికీ కూడా సీట్స్ కన్ఫర్మ్ కాదు. ఇందులో కొంతమందిని సెలెక్ట్ చేసి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనకి రిజల్ట్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఎందుకంటే మనకి జూన్ 10 వరకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తున్నారు కదా. సో మరి దానివల్ల అయితే మనకి జూన్ 10 తర్వాతే రిజల్ట్స్, అంటే జూన్ 15, 20 మధ్యలో రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. అఫీషియల్గా అయితే మనకు 2-3 డేస్లో అయితే డేట్ వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.